కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విజిబి గాంధీ పథకాన్ని రద్దు చేయాలని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. 2025లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ ప్రభుత్వంపై వామపక్ష పార్టీలు ఒత్తిడి తెచ్చి పథకాలని అమలు చేయించడం జరిగిందన్నారు. విబిజి గాంధీ పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదురుగా ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు, వ్యవసాయ కూలీలు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ విజిఎస్ గాంధీ పథకం వల్ల పేదలకు, కూలీలకు నష్టదాయకమైన పథకమని వారన్నారు. గత ఉపాధి హామీ చట్టంలో 90% నిధులు కేటాయిస్తే రాష్ట్రం 10% నిధులు ఖర్చు చేసేవని చెప్పారు. మోడీ తెచ్చిన పథకంలో కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులు కేటాయించాలని కోరగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధులను కేటాయించలేమని చెబుతున్నారని వారన్నారు. 100 రోజుల పనిని 125 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించిన 125 రోజుల పనిని కల్పించడానికి అదనంగా నిధులు కేటాయించాలని, నష్టం ఏమిటంటే ఈ పథకాన్ని ఎత్తివేసే దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఈ పథకాలను వ్యతిరేకరిస్తూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశాయని, అందులో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలీలు, పేద రైతులకు, ఇతర వృత్తిదారులకు నష్టం చేకూరే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యతిరేకరించారని వారు కోరారు. జూలై 1 నుంచి ప్రారంభించబోయే గాంధీ చట్టాన్ని ఉపసంహరించి 2005 మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసి 90% నిధులు కేంద్రం భరించాలని, రోజువారీ వేతనం 600 రూపాయలు ఇచ్చేలా చట్టంలో మార్పు తేవాలని ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ రోజు నుంచి బీజేపీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం స్థానంలో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి దాన్ని అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ అధికారంలో ఉన్న బీహారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి ఈ పథకము రాష్ట్రాలకు భారం అవుతుందని తమ అసమ్మతిని తెలియజేశాయి. దీన్ని సరిదిద్దాలని కోరారు. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు 60%, గతంలో 90% నిధులు ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఇప్పుడు 60% నిధులే ఇవ్వడం ద్వారా 40% భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కష్టమవుతుంది. 125 రోజులు పని కల్పించాలి అంటే 15,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. అందుకని మీరు చెప్తున్న పద్ధతిలోనే కొత్త పథకంలో మేము 125 రోజులు పని కల్పిస్తున్నాము అంటే 15,000 కోట్లు కేటాయించమని చెప్పేసి అడుగుతున్నాం. ఒట్టి మాటలు చెప్పొద్దు, పని కల్పించడానికి పూనుకోవాలి అని. రెండవది, 60 రోజులు సెలవు దినాలు ప్రకటిస్తామన్నారు. ఏ గ్రామానికి గ్రామం ఎక్కడికక్కడ పరిస్థితులను బట్టి వ్యవసాయ సీజన్ ఉంటుంది. ఆ గ్రామంలో ఒత్తిడి పనులు ఉన్నప్పుడు 10 రోజులు, నెల రోజులు, 20 రోజులు ఉపాధి పనులు చేయకుండా, అమలు చేయకుండా పక్కన పెడుతున్నారు ఇప్పటికే. దానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వమే పథకంలో 60 రోజులు సెలవు దినాలు ప్రకటించడం ద్వారా వ్యవసాయ కూలీలకు, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఆయన దుగ్గిరాల గ్రామానికి సంబంధించినటువంటి వర్కరు, ఆ వర్కర్ చెప్తా ఉన్నాడు 20 రోజులు మాత్రమే ఈ సంవత్సరం పని కల్పించారు. 100 రోజులు ఎక్కడ, 20 రోజులు ఎక్కడ, ఎంత వేతనం? పథకాన్ని రద్దు చేయాలని చెప్పేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామ సచివాలయాల దగ్గర నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చి పట్టిడన్నం పెట్టేటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసింది. ఈరోజు ఉపాధి కార్మికులకి ఈ కొత్త పథకంలో అనేక ఇబ్బందులు ఉంటా ఉన్నాయి. ఫేస్ యాప్ని తీసుకొచ్చారు. ఫేస్ యాప్ పట్టలేదని చెప్పేసి గంటల తరబడి పని దగ్గర ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఫేస్ యాప్లో ఫోటో కనుక పడకపోతే పని చేసినప్పటికీ వాళ్ళకి వేతనం రాదు. అలాగే కనీస వేతనం 307 రూపాయలు నిర్ణయించారు. ఇది ఎక్కడా కూడా అమలు జరగడం లేదు. 150 నుండి 200 రూపాయలు మాత్రమే వాళ్ళకి వేతనం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గతంలో పనిముట్లు ఇచ్చేవాళ్ళు, అలాగే సమ్మర్ అలవెన్స్ ఇచ్చేవాళ్ళు, ప్లేసిప్లు ఇచ్చేవాళ్ళు, ఇవన్నీ ఈ కొత్త పథకంలో రద్దు చేశారు. ఇది ఉపాధి హామీ కార్మికులకి తీవ్ర నష్టదాయకంగానేటువంటి పథకం. అందువల్ల వెంటనే దీన్ని రద్దు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రద్దు కనుక చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.